తుమ్మూరుకోతలో నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీటి హక్కు విధంగా మేము ముందుకు పోతున్నాం. మీకు ఉదాహరణ కూడా చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీ కృష్ణానది జలాలు అలాట్ అయితే వీళ్ళంతా అనుకున్నారు. ఎస్పెషల్లీ ఇరిగేషన్ లో వర్బల్ గా లిఖిత పూర్వకంగా ఒప్పుకుంది. ఆంధ్రాకి 512 టీఎంసీ, తెలంగాణకి 299 టీఎంసీ. మేము ఆర్గ్యుమెంట్స్ చెప్పి తెలంగాణకే క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ కి ఆధారంగా 550 టీఎంసీలు అడుగుతూ మా వాదన ట్రిబ్యునల్ ముందు పెట్టడం జరుగుతుంది. 6 నెలల్లో తెలంగాణకి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి మా యొక్క అభిప్రాయం, మా విశ్వాసం. అదేవిధంగా వాళ్ళు గతంలో పాలమూరు రంగారెడ్డికి ఒక్క చుక్క నీటి కేటాయింపు లేదు, సీతారాం సాగర్కి లేదు. మరి అనాలోచితంగా అన్ప్లాన్ విధంగా ముందుకు పోయినరు. మేము సీతారాం సాగర్ కి సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేసినాం. 67 టీఎంసీలు మరి సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి ఇప్పుడు అతి త్వరలో మరి కేటాయింపు జరుగుతుందని చెప్పి అన్ని క్లియరెన్స్ అయిపోయినాయి. జస్ట్ చివరిగా టీఎస్సీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో కేటాయింపు జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం, నా విశ్వాసం, నా నమ్మకం. అదేవిధంగా సమ్మక్క సారకి 44 టీఎంసీలు కోసం మరి అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అది నేను మనవి చేస్తున్నా. దానికి ఛత్తీస్ గవర్నమెంట్ కూడా ఎన్ఓసి ఇవ్వాలి. ఆ దిశలో కూడా సెక్రటరీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. నేను కూడా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడినా అది కూడా తొందరగా క్లియర్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. నీటి కేటాయింపుల్లో మేము సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేసినాం. మ్యాన్ పవర్ విషయంలో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేసినాం. ప్రయారిటైజ్ చేయడంలో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేసినాం. మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము కేబినెట్ మంత్రులు అందరం కూడా ఇరిగేషన్ లో ఈ 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో మరి కొత్త ఆయకట్టు తీసుకురావాలి. ఒక ప్రాధాన్య క్రమంగా ఆ ప్రాసెస్ భాగంగా ఈరోజు నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రిక్వెస్ట్ చేస్తాను.